कृष्णं कमलपत्राक्षं पुण्यश्रवणकीर्तनं वासुदेवं जगद्योनिं नौमि नारायणं हरिं वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम् మరచితివా తొలు జన్మంబుల మరణ కాలమున దుఃఖపు పాట్లు మరచితివా యమకింకరులై మర్ధించిన బహుతాడనలు మరచితివా నరక కూపమున మాటికి మాటికి పరచిన బాధలు మరియును సుఖమని భవమే కోరెదు మనసా ముందరగానవుగా తలసవుగా జనన కాలమున తను ఇటు పుట్టిన రోతలు తలసవుగా బాల్యంబున తల్లిదండ్రుల శిక్షలు వ్యాధులు తలసవుగా సంసారమునకు దైన్యంబున యాచించెటి యలమట తలపుననిది ఏవలనని ఓయదు తనువా ఇంకా రోయవుగా ఎప్పటి జీవుడు ఎప్పటి జగమే ఎంతకాలమును నీ రీతి కపగవచ్చితి ననాది నుండి కర్మమ ఇంకా వేసరవా వాయో త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి వాయో త్వం ఏ త్వామేవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి కృతం వదిష్యామి సత్యం వదిష్యామి తన్మాం అవతు తద్వక్తారం అవతు అవతు అవరక్షణే అవతు మమ్మల్ని రక్షించుదుగాక అని వారు ఈ శ్వాసను ఉద్దేశించి పరబ్రహ్మముగా భావించి ప్రార్థన చేస్తున్న మంత్రం మనకు శాంతి మంత్రముగా వెలువడుతుంది. ఓ వాయువా, ప్రత్యక్షముగా గోచరించే బ్రహ్మము నీవు, అవతు రక్షింపుము, వక్తారం మేము వక్తారం మాట్లాడేటువంటి వాళ్ళము, శ్రోతారం మీరంతా వినేటువంటి వాళ్ళు, వినే వాళ్ళకి పెద్ద ప్రమాదం లేదు, వక్తారం చెప్పే వాళ్ళకి పెద్ద ప్రమాదం ఉన్నది. ఎందుకంటే ఈ ప్రాణశక్తి వాక్కు ద్వారా ఎక్కువ శాతం బయటికి పోతూ ఉంటుంది. కనుక వాక్ అనేది సరస్వతి గీరవాణి బయటికి రావాలంటే ఆమెకి ప్రాణం పోయాలి. అందువల్ల అవతు రక్షింపబడుదుముగాక వక్తారం వక్తారం అన్నాడు. అంటే మాట్లాడేటువంటి వాళ్ళముగా ఉన్నటువంటి మేము అని మనకు శాంతి మంత్రంలో ఆ పదాలు అక్కడ వస్తాయి. దాన్ని బట్టి చూస్తే వాయో త్వం ఏవ ప్రత్యక్షం బ్రహ్మ అసి, అసి అంటే అయి ఉన్నావు, ప్రత్యక్షముగా కానవచ్చే బ్రహ్మం అయి ఉన్నావు అన్నాడు. ఎందువల్ల అంటే శుద్ధ బ్రహ్మమునకు ప్రత్యక్షం చెప్పే అవకాశాలు లేవు. ప్రత్యక్షం ప్రతి అక్షం ఇంద్రియం ప్రత్యక్షం, ప్రతి కాబట్టి దాన్ని అక్షం, ప్రతి అక్షం ఇంద్రియం ప్రత్యక్షం. ఇంద్రియాన్ని అక్షం అని కూడా చెప్తారు. అక్షం అంటే కన్ను అన్నమాట. ప్రతి అక్షం ఇంద్రియం, ప్రతి ఇంద్రియం కన్నే చూస్తుంది అనే అర్థం. కనుక రసాలను నాలుక చూస్తుంది. తీప, పులిప, ఉప్ప, వగర, కారమ అని అట్లా నాలుక అనే కన్ను రసాలని చూస్తుంది. అట్లనే శ్రోత్రం అనేది కూడా కన్నే, అది శబ్దములను చూస్తూ ఉంటుంది. కఠిన పదమా, సౌమ్యంగా ఉన్న పదమా, నిందారూపమైన పదమా,
పొగిడేటువంటి పదమా, విమర్శిస్తున్నాడా, పొగుడుతూ ఉన్నాడా, తెగుడుతూ ఉన్నాడా, పొగుడుతూ ఉన్నాడా, ఇవన్నీ కూడా శ్రోత్రేంద్రియం చూస్తుంది, గమనిస్తుంది. అది కన్నే. అక్షం ఇంద్రియం అన్నారు. ప్రత్యక్షం కనుక ఈ ప్రకారంగా ఇంద్రియాలకు ఏ ప్రకారంగా ప్రత్యక్షంగా చూడగలిగే విధానం ఉన్నదో అంతర ఇంద్రియం అన్నారు. కాబట్టి మనస్సు అనేది అది కూడా చూస్తూ ఉన్నది. దాన్ని చూపు అన్నారు. పరమస్వామి గారు కూడా శ్వాసను చూడు, శ్వాసను గమనించు అనటం కారణంగా శ్వాసను చూస్తానికి ఇంద్రియాల పరిధిలో అది లేదు. దాన్ని మనసు అనే కన్నుతోనే చూడాల్సి ఉంటుంది. అందువల్ల అన్ని ఇంద్రియాలను సైలెంట్ చేసి మనస్సులో ఉన్న ఆలోచనలు కూడా పక్కన పెట్టి దాన్ని గమనికగా చూడగలిగితేనే నీకు శ్వాస గమనం గోచరింపబడుతుంది. కనుక మనోనేత్రంతో చూస్తాము. వాయో త్వమయో ప్రత్యక్షం అనే మాటకి మనోనేత్రం అది చూసే విధానముగా. ఇక్కడ త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మ అన్నారు. కాబట్టి శ్వాసను బ్రహ్మముగా చెప్పుతున్నటువంటి మాట సాకార బ్రహ్మముగా చెప్పే మాట ఒక అంశము. మనం కొంచెం మూలానికి పోయినట్లయితే ఈ శ్వాసకు మూలం మహాకారణము అన్నారు. స్వామివారి బోధలో మనకు వచ్చే అంశం ఏంటంటే, మరి ఈ శ్వాస అనేది దేహానికి మూలము అని అన్నారు. ఎరుక అనేది సూక్ష్మదేహానికి ఆధారము అన్నారు. ఆధారే లింగం అత్ర ఇది ఆధార. కనుక సూక్ష్మదేహానికి తెలివి ఆధారంగా ఉంది అని, స్థూల దేహానికి శ్వాస మూలముగా ఉన్నది అన్నారు. ఈ రెండు కలిపే మూలాధారముగా చెప్పినటువంటి మాట. ఈ విధంగా దేహానికి మూలముగా శ్వాస, సూక్ష్మదేహానికి ఆధారముగా ఎరుక, ఈ రెండింటికి మూలం ఒకటి ఉన్నది. మళ్ళా అదే మహాకారణం. ఈ రెండింటికి మూలం ఉన్నది, అది మహాకారణం. ఈ మహాకారణాన్నే అర్ధమాత్ర అన్నారు. ఈ మహాకారణాన్నే పరాశక్తి అన్నారు, ఆది పరాశక్తి అన్నారు. చిన్నది ఎల ప్రాయంబున కన్నది పతిలేక సుతుని కడు చిత్రముగా ఎన్నడు రతికేలిరుగదు సన్నివ్వక పెంచెనవతి జగమున వేమ అని వేమన కొంచెం దాన్ని అదొక పోకడలో చెప్పిన మాట. చిన్నది ఎల ప్రాయంబున కన్నది పతిలేక. ఇదంతా మహాకారణానికే చేరేటువంటి అంశాలు. మహా ఎందుకన్నామంటే పూజనీయమై ఉన్నటువంటిది కాబట్టి మహాకారణం. మామూలుగా మనకి అజ్ఞానాన్ని కారణదేహం అంటారు, దీన్ని మహాకారణం అన్నారు. కారణం అనే పదము ఇక్కడ వాడబడింది, అక్కడ వాడబడింది. ఇక్కడ ఎందుకు వాడారంటే కారణం అని జన్మ కారణం అన్నారు. అజ్ఞానం మూల విద్య అనేది జన్మ కారణంగా ఉంది కాబట్టి దాన్ని కారణదేహం అనే పదం పెట్టారు. అట్టనే ఇక్కడ కూడా మహాకారణం అని అన్నారు. మహా అనే పదాన్ని జోడించారు. ఈ మహా అనే పదం మీకు తైత్రీయ ఉపనిషత్తులో అక్కడ వ్యాకృతులనే వస్తాయి. వ్యాకృతులు కాడ మీకు ఈ మహా అనే పదం చాలా గొప్పగా చెప్పుకొస్తారు. అక్కడ మహా ఇతి బ్రహ్మ అనే పదాలు వస్తాయి అక్కడ. కాబట్టి మహాపూజాయాం పూజనీయమై ఉన్న స్థలం కాబట్టి మహా అన్నారు. మహాకారణం, కారణం అని ఎందుకు అన్నారంటే అది మోక్షకారకం. నివృత్తి మార్గంలో ప్రయాణం చేసే వాళ్ళకి స్వరూప స్మృతి, స్వరూప స్థితి కలగజేసే విధానం మహాకారణమునందు మాత్రమే ఉన్నది.
పూజనీయమైన స్థలం అన్నప్పుడు ఇది గ్రాణ స్థలం, హంస ఉన్న స్థలం కాబట్టి హంస యొక్క ఆశ్రయం ద్వారానే అందరూ ఆత్మ ఆరాధన చేస్తున్నటువంటి విధానం. అది ఆత్మ పూజ అని అంటారు. దీన్ని బ్రహ్మ పూజ అన్నారు. బ్రహ్మమును పూజించాలి అన్నా, ఆత్మను పూజించాలన్నా ఇక్కడ ఉండే చేయాల్సి ఉంటుంది. మహాత్ములంతా ఈ స్థానంలో ఉండే ఆత్మను లేదా బ్రహ్మమును ఆరాధించి బ్రహ్మము యొక్క సమీపానికి వాళ్ళు చేరుకోవడం జరిగింది. కాబట్టి దీన్ని మహా అని పేరు పెట్టారు, మహాపూజాయాం. కనుక మూలానికి కనుక పోయినట్లయితే దాన్ని మహాకారణం అన్నారు. ఈ మహాకారణం యొక్క కార్యం శ్వాస. ఎప్పటికి కూడా కార్యం ఎప్పుడు కారణంలో విలీనమవుతుంది. ఎప్పటికైనా జలం యొక్క కార్యం కావటం వల్ల పృథివీ జలంలో కలిసిపోతుంది. అగ్ని కార్యం కావటం వల్ల జలం అగ్నిలో చేరిపోతుంది. వాయువు యొక్క కార్యం కాబట్టి అగ్ని వాయువులో చేరిపోతుంది. ఆకాశం యొక్క కార్యం కనుక వాయువు ఆకాశంలో విలీనమవుతుంది. అట్లా ఈ మహాకారణంగా ఉన్నటువంటి అర్ధమాత్రగా చెప్పేటువంటి ఆ స్వరూపము యొక్క కార్యము శ్వాస. అందువల్ల శ్వాస మహాకారణంలో చేరిపోతుంది. కాబట్టి ఇక్కడ మనం పరబ్రహ్మము అనే మాట చెప్పినప్పుడు ఇది మహాకారణానికి వర్తింపబడుతుంది. మహాకారణాన్నే పరబ్రహ్మముగా చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే పరబ్రహ్మ అంటే అంటే శ్రేష్టమైనటువంటి అర్థం, లేదా అంటే పరా ప్రకృతితో చేరి ఉన్నటువంటి. పరా ప్రకృతి అపరా ప్రకృతి రెండింటిని మనకి మహాత్ములు చెబుతున్న విషయం. అపరా ప్రకృతి అనేది జీవుడి యొక్క ఆశ్రయంలో ఉంటుంది. పరా ప్రకృతి అది ఈశ్వరుని ఆశ్రయంలో ఉంటుంది. నీకు ముండకంలో కూడా ఋగ్వేదో యజుర్వేద సామధరణ శిక్షాకల్పకృతం ఛంద జ్యోతి తదపరా అని చెప్పినట్టు ఏయా అధ్యక్షరం బ్రహ్మ పరా అని అంటాడు. అక్కడ ఎన్ని అపరా అన్నారు, బ్రహ్మమును పొందింపజేసేటువంటి దానిని పరా అని చెప్పని అంటారు. ఈ అపరా ప్రకృతిని ఆశ్రయించి ఉన్న వాళ్ళను గురించి, పరా ప్రకృతిని ఆశ్రయించి ఉన్నటువంటి వాళ్ళను గురించి ఇద్దరి యొక్క ప్రస్తావన మీకు భగవద్గీతలో స్వామివారు చెప్పుకొస్తారు సందర్భంలో. అపరా ప్రకృతిని ఆశ్రయించి ఉన్న వాళ్ళ గురించి మాట్లాడుతూ స్వామివారు మోఘకర్మాణః మోఘజ్ఞాన విచేతసః రాక్షసీం ఆసురీం చైవ ప్రకృతిం మోహినీం శ్రితాః అని అంటాడు. ఇది అపరా ప్రకృతి సంబంధమై ఉన్నటువంటి విశేషణాలు. ఇక పరా ప్రకృతి విషయానికి వచ్చినట్లయితే మహాత్మానస్తు మాం పార్థ దైవీ ప్రకృతిం ఆశ్రితాః భజంతి అనన్యమనసః. భజంతి అనన్యమనసః అంటాడు. అది మహాత్మానః తు మాం పార్థ దైవీ ప్రకృతిం ఆశ్రితాః. అది నివృత్తి మార్గ విధానంలో హంస యొక్క ఆశ్రయంలో ఉండి శుద్ధ సాత్విక తత్వాన్ని పొందుతారు కాబట్టి దాన్ని పరా ప్రకృతి అన్నారు. దాన్ని మహాకారణం అన్నారు. ఆ మహాకారణము అనేదే పరబ్రహ్మ. ఇక పరం బ్రహ్మ అనే పదం మీకు వస్తుంది. పరం బ్రహ్మ నిత్యం తదేవాహమస్మి. శంకరుల వారు కూడా పరం బ్రహ్మ అని అన్నప్పుడు ఈ పరా ప్రకృతిని కూడా దాటినటువంటి వాడు. అపరా ప్రకృతి అవిద్యను దాటి, పరా ప్రకృతి మాయను కూడా దాటి, అవిద్య మాయ ఈ రెండు కూడా దాటి స్వరూపస్థితిని పొందినటువంటి విధానము. వాళ్ళు ఈ ప్రకృతులకి అతీతులుగా ఉన్నటువంటి వారు. మీకు ఈ మాట భగవద్గీత 15వ అధ్యాయం వస్తుంది. దాని పేరే పురుషోత్తమ ప్రాప్తి యోగం, శుద్ధ బ్రహ్మస్థితి
అంటే ఆ శుద్ధ బ్రహ్మస్థితి అనేటువంటిది ఏంటంటే యస్మాక్షరం అతీతో అక్షరాదపిచ ఉత్తమ అతోస్మి లోకే వేదేశ ప్రదిత పురుషోత్తమ అని స్వామి చెప్పిన మాట. అనగా క్షరతత్వాన్ని అక్షరతత్వాన్ని అనగా అపరావిద్యను పరావిద్యను రెండు కూడా దాటటం అంటే జీవత్వమును ఈశ్వరత్వము ఈ రెండు దాటి ఉన్నది పురుషోత్తమ అన్నారు. దాంతో మీకు భగవద్గీత అయిపోతుంది అన్నమాట. పురుషోత్తమ ప్రాప్తి యోగమే భగవద్గీత యొక్క పూర్ణ లక్ష్యం. కాబట్టి ప్రకారంగా మనకి పరబ్రహ్మ అన్నప్పుడు అది మహాకారణం గ్రహించాల్సి ఉంటుంది. ఎందుకంటే శ్వాసకు అది మూలం. శ్వాస అనేది ఉందంటే అర్ధమాత్ర వల్ల శ్వాస ఉన్నది. అర్ధమాత్ర అంటేనే మహాకారణం. ఈ పదాలన్నీ కూడా మహాత్ములు చాలా జాగ్రత్తగానే పదసరళి వాళ్ళు ఏర్పాటు చేసి ఉన్న విధానము. ఎందుకంటే అర్ధమాత్ర ఆ విధంగా చెప్పడం కారణం ఏంటంటే మాత్ర అంటే వ్యవహారం ఉంటుంది. ఆ ఉ ఈ ఇవన్నీ కూడా మాత్రకాలం. ఏ ఓ ఇవి దీర్ఘాక్షులు. ఐ ఔ ఇవి పులతాక్షరాలు. కనుక పులతాలలో కూడా మాత్ర ఉన్నది, గుణాలలో కూడా మాత్ర ఉన్నది. హ్రస్వములు అవి మాత్రకాలం. అందువల్ల హ్రస్వం అన్నప్పుడు ఆ ఈ ఉ అనేటువంటి ఇవి వ్యవహారత్వం కలిగి ఉన్నటువంటి అన్నమాట. ఎందుకంటే ఇప్పుడు మనకి హల్లులు ఉంటాయి. క క చ ట త ఇవన్నీ కూడా అప్రాణికములుగా ఉన్న హల్లులు. వాటి మీద చేరతాయి. అకారం చేరి కా అవుతుంది, అకారం చేరి గా అవుతుంది, మకారం మాలో చేరి మా అవుతుంది. ఇట్లా వాళ్ళకి వ్యవహారం కలగజేసినాయి అన్నమాట. ఇవన్నీ కూడా అచ్చులు చేరితేనే హల్లులకు వ్యవహారం వస్తుంది. కాబట్టి ఈ వ్యవహార విధానం అంతా మీకు ఆ ఈ ఉ అనగా మాత్రలుగా చెప్పుకొచ్చారు. కానీ ఇక నాలుగవదిగా ఉన్నది అర్ధమాత్ర అన్నారు. త్రిమాత్రం అర్ధమాత్రంచ ప్రణవస్య విశేషత అని ఉత్తరగీత. త్రిమాత్రం మూడు కూడా మాత్రకాలం అన్నారు. అర్ధమాత్రంచ ప్రణవస్య విశేషత దాని అర్ధమాత్ర. ఎందుకంటే అర్ధమాత్ర అది వ్యవహార విధానం కాదు, పలికే అవకాశాలు లేవు. మాత్రకాలం నుంచే మీకు వ్యవహారం అనేది ఉంటుంది. ఆ ఈ ఉ ఏ ఓ ఐ ఔ ఇవన్నీ కూడా అచ్చులు చేరి మరి అల్లులలో వ్యవహారం హేతు అవుతాయి, వ్యవహారానికి కారణం అవుతాయి. ఐ చేరితే కై అవుతుంది, అవు చేరితే కౌ అవుతుంది, ఏ చేరితే కే అవుతుంది, ఓ చేరితే కో అవుతుంది, ఆ చేరితే కా అవుతుంది, ఊ చేరితే కు అవుతుంది. ఇట్లా ఒక అప్రాణిక అక్షరాలకు వ్యవహారత్వం కలగజేసేటువంటివి. మరి అర్ధమాత్ర అనేది అంటే వ్యవహారం లేదు, దానివల్ల ఏం వ్యవహారం లేదన్నమాట. అనగా వ్యవహార రహితం చేసి స్వరూప అనుభవాన్ని పొందింపజేయటానికి హేతువుగా ఉన్నది అర్ధమాత్ర అని అర్థం. కనుక అర్ధమాత్ర వైపుకు పోయిన వాడికి ఏముండదు, వ్యవహారం ఉండదే. అవ్యవహార్యం చెప్పిందిగా మాండుక్యం. అవ్యవహార్యం, అగ్రాహ్యం, అలక్షణం, అచింత్యం, ఏకాత్మ ప్రత్యయసారం, ప్రపంచ ఉపశమం, శాంతం, శివం, అద్వైతం ఇదంతా కూడా మీకు అవ్యవహార్యం అనే మాట కూడా చెప్పుకొస్తాడు. ఈ అవ్యవహార్యం వ్యవహారం లేని విధానం ఎక్కడ అంటే అర్ధమాత్ర. కనుక అర్ధమాత్ర అనేది వ్యవహారం లేని విధానం. వ్యవహారం లేని విధానం కలగజేయటమే అర్ధమాత్ర అని చెప్పడంలో గల కారణం. ఆడకు వచ్చేస్తే మొత్తం జాగ్రత్త వ్యవహారం లేదు, స్వప్న వ్యవహారం లేదు, సుషుప్తి వ్యవహారం లేదు, మొత్తం కూడా సమస్య పోతాయి. సమస్య పోయినప్పుడు దాన్ని తురియం అనే మాట చెప్పుకొచ్చారు. ఆ తురియం అనే దాంట్లో ఏముందంటే అక్కడ మహాకారణం ఉన్నది. ఆ మహాకారణమే పరబ్రహ్మ అని అర్థం.
అనగా అక్కడ శ్వాస అనేది కూడా పూర్తిగా ఆగిపోయి ఉంటుంది. శ్వాస కూడా ఆగిపోయి ఉన్న విధానాన్ని అక్కడ మహాకారణము అని చెప్తారు. ఆ మహాకారణాన్నే పరబ్రహ్మ అంటారు. ఆ మహాకారణం ఉన్నటువంటి దానిని ఈ మహాత్ములు సవికల్పం అన్నారు. ఆ మహాకారణం కూడా పూర్తిగా లీనమైపోతే నిర్వికల్పం అంటారు. సవికల్ప సమాధి, నిర్వికల్ప సమాధి రెండు కూడా సమాధి అనేటువంటి పదాలే ప్రయోగం కలిగి ఉన్నాయి. సవికల్ప సమాధి, నిర్వికల్ప సమాధి. ఇంకొక పదంతో కూడా సబీజ సమాధి, నిర్బీజ సమాధి అన్నారు. సబీజ సమాధి అంటే మహాకారణం కలిగి ఉన్నటువంటి దానిని అది కూడా సమాధిగా చెప్పుకొచ్చారు. సబీజ సమాధి, నిర్బీజ సమాధి. నిర్బీజం అన్నప్పుడు అక్కడికి మహాకారణం పూర్తిగా బ్రహ్మములో విలీనం కావటాన్ని నిర్బీజం. ఎందువల్ల బీజం అని అన్నారు అని చెప్పానంటే ఆ మహాకారణమే మళ్ళా బయటికి సాగింది అంటే ఇది శ్వాస అవుతుంది. అదే మళ్ళా తెలివవుతుంది. అనగా బయటి వైపు కనుక తిరిగింది అంటే ఆ మహాకారణమే అదే శ్వాసగా తెలివిగా ఉన్నది. ఈ శ్వాసగా తెలివిగా ఉండి మరి ఈ 20 తత్వాలుగా ఉన్న స్థూల దేహాన్ని, 19 ముఖాలుగా ఉన్న సూక్ష్మదేహాన్ని వ్యవహరించేందుకు కారకమవుతుంది కాబట్టి దాని సబీజ సమాధి, సమీజము అని దాని బీజం అన్నారు. అది బీజం అది ఉందా అంటే ఎట్లయితే భూమిలో బీజం అంటే గింజ ఉన్నట్లయితే ఏ విధంగా అది మొక్కై మహామానై చెట్టై అన్ని విధాయకాలుగా వచ్చేస్తాయో అట్లాగా ఈ మహాకారణం అనేది అది బీజం అన్నారు. బహిర్ముఖం వైపుకు తిరిగిందా అంటే అది శ్వాసగా, ఆ వైపుకు పయనించింది అంటే ఎరుకగా అన్నారు. ఎందుకంటే 20 తత్వాలతో ఉన్న 20 తత్వాలు కలిగి ఉన్నటువంటి గోళకాత్మికము స్థూలదేహము, 19 ముఖాలు కలిగి ఉన్నటువంటి అది సూక్ష్మ దేహము. ఈ రెండు వ్యవహారాలకు అది హేతు అవుతుందన్నమాట. ఈ రెండింటి వ్యవహారాలు లేకపోయినాయి అంటే ఏముంది అక్కడ ఇంకా? కనుక రెండింటి వ్యవహారాలుకి కారణమై ఉన్నది కాబట్టి దాన్ని బీజం అన్నారు, మహాకారణాన్ని. అందువల్ల మహాకారణం కలిగి ఉన్న దానిని సబీజ సమాధి అంటారు. మహాకారణం ఇంకా ఉంది అక్కడ. మహాకారణం కూడా లైవ్ అయిపోయి ఉన్నట్లయితే దాని నిర్బీజ సమాధి అని చెప్పనే మాట చెప్పుకొస్తారు. కాబట్టి ప్రకారముగా శుద్ధ బ్రహ్మము అంటే కేవలం సచ్చిదానందాత్మకము, సత్యం, జ్ఞానం, అనంతం, ఆనందం బ్రహ్మ అన్నట్లుగా అలాంటి స్వరూప లక్షణాలు కలిగి ఉన్నటువంటి దానిని శుద్ధ బ్రహ్మము అని చెప్పి అన్నారు. ఆ శుద్ధ బ్రహ్మమునకు సన్నిహితముగా ఉన్నటువంటి అర్ధమాత్ర తస్య ప్రణవమును బ్రహ్మమునకు వాచకముగా చెప్పుతాడు పతంజలి మహర్షి. తస్య వాచక ప్రణవ అంటాడు. తస్య అంటే ఆ బ్రహ్మమునకు వాచకముగా ఉన్నది బ్రహ్మము. కనుక బ్రహ్మమునకు వాచకముగా ఉన్నది ప్రణవము అని, బ్రహ్మము యొక్క లక్ష్యమై ఉన్నటువంటిది శుద్ధ బ్రహ్మము. అందువల్ల ఓంకారాన్ని లక్ష్యముగా చేసుకునే వాళ్ళు శుద్ధ బ్రహ్మమును చేరుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ప్రకారముగా ఈ మహాకారణం అనే దానినే ఓంకారము అని, శుద్ధ సాత్విక బ్రహ్మాకార వృత్తి అని, ఆది పరాశక్తి అని, అమ్మవారని, ఇట్లా ఈ ప్రకారంగా ఎన్నో విధాయకాలుగా చెప్పటం జరుగుతుంది. కనుక ఆ పరాశక్తి
ఆమె అమ్మవారు. ఆది అంటే మొట్టమొదట, పర అంటే శ్రేష్టమైన శక్తి అని చెప్పని. కాళహస్తిలో కూడా అమ్మవారిని జ్ఞాన ప్రసూనాంబ అని చెప్పుకొస్తారు. జ్ఞానాన్ని ప్రసూన కలగజేసేటువంటిది కాబట్టి జ్ఞాన ప్రసూన అనేటువంటి పదంగా వాడబడుతూ ఉన్నది. స్వరూప స్థితి, స్వరూప జ్ఞానం కలగజేసేటువంటి విధానము అమ్మవారు. అది స్త్రీ, శ్రీగా చెప్పుకొచ్చారు. శ్రీకర బ్రహ్మాకారుని ప్రాకటముగ మదిని చేర్చి ప్రణవాకృతితో సోకి నటించి విజ్ఞప్తిని పాకముగ నిదాటువాడు భక్తుడు వేమ అని వేమన కూడా ఆమె వివరణాత్మక అంశాలు అందించారు. అందుచేత ఇక్కడ మహాకారణము అనబడేటువంటి ఒక అంశము మనలో ఉన్నది. ఆ మహాకారణమే పరబ్రహ్మ స్వరూపము. ఆ మహాకారణముకు పరబ్రహ్మ స్వరూపము యొక్క కార్యమే ఈ శ్వాస అని. కనుక ఈ శ్వాస అనే చూసినట్లయితే ఇది కాలస్వరూపము. శ్వాసయే కాలస్వరూపము. రోజుకి 21,600 సార్లుగా సంచార విధానం కలిగి ఉన్నటువంటి ఈ శ్వాస కాలస్వరూపము. అది ఈశ్వర స్వరూపం అన్నమాట. కాలస్వరూపముగా ఈశ్వరుడు ఉన్నాడు. కాలోస్మి లోకక్షయకృత్ ప్రవృద్ధ అని భగవద్గీత. కాలః అస్మి, నేను కాలమునై ఉన్నాను. కాలోస్మి లోకక్షయకృత్ ప్రవృద్ధ. లోకక్షయ అంటే సమస్త జీవుల ఆయుష్ని ఆయన తరిగింపజేస్తూ ఉన్నాడు. రోజు మొత్తంపై సంచరించేటువంటి శ్వాస గమనములు మన ఆయువును తరిగింపజేస్తూ ఉన్నది. ఎంతెంత శ్వాస గమనం జరుగుతూ ఉంటుందో అంతంత ఆయువు తరిగిపోతూ ఉంటుంది. ఈ ప్రకారముగా ఉన్నటువంటి ఈ శ్వాసయే కాలస్వరూపము అన్నారు. శ్వాసయే కాలము. శ్వాస ఉన్నది అంటే ఇంకా వాడి కాలం ఉన్నట్లే. శ్వాస ఆగింది అంటే ఆ పొడతో వానికి కాలం తీరిపోయింది అని అర్థం. ఈ ప్రకారముగా మనలో సంచరించేటువంటి రోజుకి చెప్పిన మాట 21,600. అనగా ఈ లెక్క ఏమిటంటే మూలాధార, స్వాదిష్టాన, మణిపూరక, అనాహత, విశుద్ధ, ఆజ్ఞ సహస్రారములతో లెక్క పెట్టుకుని ఈ సంఖ్య చెప్పిన విధానం 21,600 ఎందుకన్నారంటే ఈ ఈ షట్చక్రాలు, షట్ అంటే 6, ఇంకోటి కలుపుకుంటే 7 అవుతాయి. సహస్రారముతో 7 అవుతాయి. మూలాధారములో 600 హంసలు, స్వాదిష్టానములో 6,000 హంసలు, నాభిస్థలము మణిపూరకములో 6,000 హంసలు, అనాహతములో 6,000 హంసలు, విశుద్ధమునందు 1,000 హంసలు, భృగుటి మధ్యములో 1,000 హంసలు, సహస్రారములో 1,000 హంసలుగా చెప్పే విధానం ఇది. మహాత్ములు, యోగులు వాళ్ళ లెక్క మనకి ఈ విధంగా అందించారు. అవన్నీ కలుపుకొని 21,600 శ్వాసలు అని వాళ్ళు చెప్పిన మాట. ఒకవేళ ఏమైనా డౌట్లు ఏమన్నా ఉంటే మాత్రం ఎవరికి వాళ్ళు వాట్లను లెక్క పెట్టుకునే పని కూడా పెట్టుకోవచ్చు, ప్రత్యక్షంగా చూసుకోవచ్చు దాని విషయం అంతా కూడా. ఇట్లాగా సంచార యోగ్యమై ఉన్నటువంటి ఈ శ్వాస ఎవరని చెప్పనంటే ఈశ్వరుడు, కాలస్వరూపుడై ఉన్న ఈశ్వరుడు. ఆయన లయకర్త అన్నారు. లోకంలో అందరినీ కూడా ఆయన గారు ఇట్లా ఆయువును తొలగింపజేసి మరి చివరికి పంపించే విధానంగా ఉన్నది కాబట్టి ఆయన లయకర్తగా చెప్పుకొచ్చారు ఈశ్వరుణ్ణి. ఈ ప్రకారముగా ఉన్నటువంటి ఈ శ్వాస అనబడేటువంటి ఊపిరిగా పిలువబడేటువంటిదియే కాలస్వరూపము. మన ఆలయంలో పోయినప్పుడు ఆలయంలో మనకి అయ్యవార్లు తీర్థాన్ని ఇస్తూ మంత్రం చెబుతారు. చాలామందికి అది తెలుసు, కంఠస్థం ఉండకపోవచ్చు, విని ఉంటారు చాలామంది. అకాల మృత్యుహరణం, సర్వవ్యాధి నివారణం, సమస్త పాపక్షయకరం,
శ్రీ మహావిష్ణు పాదోదకం పావనం శుభం, శ్రీ మహారుద్ర పాదోదకం పావనం శుభం, జగన్మాత పాదోదకం. సరే, ఏ ఏ ఆలయాలలో ఆయా దేవతలను ఉద్దేశించి చెప్పే విధానం ఉంటుంది. అన్ని మాత్రమే తీర్థం ఇచ్చాడు, ఏ మంత్రమే చెబుతారు. ఆలయంలో ఏ దేవత ఉంటే ఆ దేవతను సంబోధిస్తూ మహావిష్ణు పాదోదకం పావనం శుభం, మహాదేవ పాదోదకం పావనం శుభం ఇవ్వటం జరుగుతూ ఉంటుంది. ఇదొక పారమార్థిక అంశాన్ని సూచించేదిగా ఉన్నది. వ్యవహారంగా వాడుకుంటారు. అకాల మృత్యు హరణం అని చెప్పనంటే నీకు అకాలంగా ఏ యొక్క విధాయకాలుగా నీకు హాని కలగకూడదనేటువంటి మాట అకాల మృత్యు హరణం. సర్వవ్యాధి నివారం, సమస్త వ్యాధులు దీని ద్వారా నీకు తొలగిపోతాయి అని చెప్పేసి అని. సమస్త పాపక్షయకరం, సమస్త పాపాలు నీకు దీని ద్వారా పోతాయి అని చెప్పనేది దాంట్లో ఉన్న అర్థం. కనుక తీర్థం తీసుకుంటే పాపాలు పోయేట్లయితే మనం రోజు తీర్థమే తీసుకోవచ్చు, ఇంకేమీ చేయాల్సిన అవసరం లేదు. సమస్త వ్యాధులు దీని ద్వారా పోయే విధానంగా ఉన్నట్లయితే మనం ఇంకా ఎక్కడికి పోవాల్సిన అవసరం లేదు. ఉదయం పూట తీర్థం తీసుకుంటే సరిపోతుంది. ఒక మంచి భావన, మంచి ఆలోచన, దాన్ని స్వీకరించడం కూడా ఉత్తమమైనటువంటి ఉదాత్తమై ఉన్న అంశమే. దాంట్లో తప్పు పట్టాల్సిన అవసరం లేదు. ఒక పవిత్ర భావనగా తీసుకుంటున్నాం కాబట్టి భగవద్భావనతో అది మనకు మేలు చేస్తుంది. దాన్ని గ్రహించుకోవాలి, అంశాన్ని కూడా తీసుకోవాల్సిందే. దాంట్లో ఉన్న పారమార్థిక అంశంగా చూసినట్లయితే ధ్యానం చేసేటువంటి వారికి ఆ శ్వాస అనేది పూర్తిగా లయమైపోతుంది. అందువల్ల దాన్ని అకాలం అన్నారు. అకాలం అంటే ఎక్కడైతే శ్వాస ధ్యానం ఆగిపోతుందో, ఎక్కడ శ్వాస గమనం లేదో దాన్ని అకాలం అన్నారు. దానివల్ల ఏమవుతుంది? మృత్యుహరణం. ఇక వాళ్ళకి మృత్యువు లేదు, ఇక వాళ్ళని మృత్యుంజయులు అని చెప్పని అంటారు. ఎందుకంటే దేహం అనేది మళ్ళీ వస్తే కదా మృత్యువు యొక్క భయం ఉండేది. ఇంకా దేహం యొక్క ప్రాప్తి విధానం లేనప్పుడు వాళ్ళకి మృత్యుహరణం, ఇక మృత్యువు యొక్క సంబంధమై ఉన్న భావం లేదు. సమస్త పాపక్షయకరం అన్నారు. ఆ శ్వాస ఆగినప్పుడు కలిగేటువంటి జ్ఞానాగ్ని ద్వారా సూక్ష్మ దేహములో ఉన్న సమస్త కర్మలు దగ్ధం చేయబడ్డాయి కాబట్టి దానివల్ల పాపహరణం. సమస్త వ్యాధి నివారణం, సర్వవ్యాధి నివారణం అనగా వ్యాధులు అన్నప్పుడు స్థూలదేహ సంబంధమైన రుగ్మతలు, సూక్ష్మదేహం ద్వారా వచ్చేటువంటి మనోచెంతలు, కారణదేహం ద్వారా వచ్చేటువంటి భవవ్యాధి అనేటువంటి ఏవి కూడా ఉండవు కాబట్టి సర్వవ్యాధి నివారణం అనే మాటగా మనకి పారమార్థిక అంశంగా చెప్పుకొస్తారు. కాబట్టి ప్రకారముగా ఈ శ్వాస రూపముగా ఉన్నటువంటి అంశాన్ని ఈశ్వరుడు, కాలస్వరూపుడు అని అన్నారు. కాబట్టి కాలరూపముగా ఉన్నటువంటి ఈశ్వరుని యందు ఉన్నటువంటివే పంచభూతములు. అవి పంచభూతముల విషయంగా మనం చూసినట్లయితే మనం స్థూలము నుంచి సూక్ష్మం దాకా వాటి గురించిన ప్రస్తావన వస్తుంది. పంచభౌతికమైన భవనంబు దేహంబు అని అన్నారు. పంచభూతాత్మికమై ఉన్నది ఈ దేహము. కాబట్టి విశ్వమంతా వ్యాపకమై ఉన్నటువంటి భూమి, జలము, అగ్ని, వాయు, ఆకాశములే మన శరీరములో ఇమిడి ఉన్నటువంటివి. మన ఈ దేహం కూడా పంచభూతములతో చేరి ఉన్నటువంటిది. భూమి, జలము, అగ్ని, వాయు, ఆకాశము. ఈ పంచభూతాలు ఉండాలి, ఉంటేనే లోన మన జీవన విధానం నడిచే అవకాశం ఉంటుంది. అనగా ఆకాశం మన దేహంలో ఖాళీ భాగం ఉండాలి. రెండవది వాయువు, మన శరీరములో ఈ వాయువు యొక్క సంచారం ఉండాలి. ఆ వాయువు సంచారమే మరి పంచవాయువులుగా, దశవిధ వాయువులుగా మన దేహములో అన్ని విధాల ఆ శ్వాసలు మన దేహాన్ని కాపాడుతూ ఉన్నాయి. అదే ప్రకారంగా మన దేహంలో అగ్ని అనేది ఉండాలి. మన దేహమంతా కూడా సామాన్య అగ్ని ఉంటుంది. 98.4 డిగ్రీలు దేహంలో ఎప్పుడూ కూడా నెలకొని ఉండాలి. తగ్గటానికి వీల్లేదు, పెరగటానికి వీల్లేదు. తగ్గిన ప్రమాదమే, పెరిగిన ప్రమాదమే. కాబట్టి నార్మల్గా మన దేహంలో వేడి ఎప్పుడు ఉంటేనే రక్త ప్రసరణ బాగా జరిగే అవకాశం ఉంటుంది. దేహం కూడా కాంతివంతంగా ఉంటుంది.
రెండవ శరీరంలో ఈ బ్యాక్టీరియా సంబంధ సూక్ష్మ క్రిములు కూడా ఉండే అవకాశాలు. మీకు ఎప్పుడైతే శ్వాస ఆగిపోయిందో, దేహంలో వేడి చల్లారిపోయిందో, ఎమ్మటే మీ దేహంలో బ్యాక్టీరియా సంబంధ కణజాలం సూక్ష్మ జీవులు ఎమ్మటే వృద్ధయ్యే విధానం ఏర్పడుతుంది. ఒక్కరోజు కనుక అట్లా దేహాన్ని పెట్టారు అంటే శరీరంలో అప్పటికే సూక్ష్మ కణజాలాలు బ్యాక్టీరియా సంబంధ సూక్ష్మ జీవులు వృద్ధి అవటం ఆరంభమవుతాయి అన్నమాట. అట్లా ఒక పూట వరకే ఏదన్నా శ్వాస పోయినటువంటి వారి శరీరాన్ని ఉంచే ప్రయత్నం చేస్తారే తప్ప ఎక్కువసేపు దాన్ని ఉంచరేక. ఉంచితే ప్రమాద స్థాయికి వచ్చేస్తుంది. ఒకవేళ దూర ప్రాంతాల నుంచి ఎవరన్నా ముఖ్యమైనటువంటి వాళ్ళు కూతురులు లాంటి వాళ్ళు రావాల్సి వస్తే దాన్ని సూక్ష్మక్రిమి వృద్ధి కానటువంటి విధానంలో ఐస్ పెట్టిలో పెట్టి ఏసీ పెట్టి దాన్ని కాపాడే విధానం చేస్తారు. అదే కనుక విడిగా బయట వారం రోజులు పెట్టండి, అక్కడి నుంచి లోన సూక్ష్మక్రిమి వృద్ధి చెంది లక్షల జీవులు బయటకు వచ్చేస్తాయి. ఒక నెల కాలం పాటు పెట్టండి, బయట అనేక జీవులు దేహం నుంచి బయటకు వచ్చేస్తాయి. అంటే అవి లోపల ఉన్నాయి. ఇప్పుడు మనలో లేవా అంటే ప్రతి ఒక్క దేహంలో ఉన్నాయి. అవి వృద్ధి అయ్యే అవకాశం లేదు, ఎందుకంటే వేడి ఉందన్నమాట. వేడి ఉండటం కారణంగా అవి వృద్ధి అయ్యే అవకాశం లేదు. రెండవది, ఆరోగ్యకరమై ఉన్నటువంటి జీవకణాలు వాట్లను ఎప్పుడు ఎదుర్కొంటూ ఉంటాయి. ఇట్లా 98.4 డిగ్రీలుగా దేహంలో నార్మల్గా ఎప్పుడు కూడా కొనసాగింపబడుతుంది. ఇది సర్వేశ్వరుని యొక్క ఆజ్ఞ. దేహంలో అంతే ఉండాలి వేడి. పెరిగిందా అంటే జ్వరం వచ్చింది అంటారు, తగ్గిందా అంటే దేహం చల్లబడుతుంది, ప్రాణం జీవుడు ఉండే అవకాశం ఉండదు. అగ్ని దేహంలో ఉండాలి. అటనే జలం, మన శరీరంలో ఎప్పుడూ కూడా నీరు ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. దేహాన్ని శుద్ధం చేయాలంటే కూడా ప్రాణశక్తి ఏది జలం అన్నమాట. నీకు ప్రాణం అనేది కూడా జలాంశం వల్లే పుడుతుంది. వాయువు యొక్క పరగభాగం జలార్ధాంశమునకు చలనత్వం ఇవ్వటం కారణముగా ప్రాణం పుట్టెను అని మీకు సాంఖ్యశాస్త్రంలో చెప్తారు. అందువల్ల జలం యొక్క అంశతో పుట్టింది కాబట్టి ప్రాణం దానికి ఎప్పుడు జలాన్ని అందిస్తూ ఉంటేనే అది ఉంటుంది. జలం కనుక తగ్గిందా అంటే ప్రాణములు శ్వాసపోతాయి. ఆ ప్రకారంగా మన దేహంలో జలాంశం బాగా ఉండాలి. అట్లనే పృథివీ సంబంధమై ఉన్నటువంటి ఆహారాదులు ఈ దేహంలోకి ప్రయాణం చేస్తూ ఉండాలి. దీన్ని బట్టి మన దేహం పంచభూతాత్మికము, పాంచభౌతికమైన భవనంబు దేహంబు అన్నారు. ఇంకా దాని మూలాలు ఎత్తుకుంటూ పోయాము అంటే మన ఈ శరీరం నకశక పర్యంతం పంచభూతములే అన్నారు. పాదముల నుంచి నాభి దాకా ఉన్న భాగం, పాదముల నుంచి ఊరువుల దాకా ఉన్న భాగం పృథివీ, ఊరువుల నుంచి నాభి దాకా ఉన్న భాగం జలం. అక్కడ మూత్రపిండాలు ఉన్నాయి కాబట్టి దాని జల భాగం అన్నారు. నాభి నుండి వక్షస్థలం దాకా ఉన్నది అగ్ని భాగం. ఉదరాగ్ని జఠరాగ్ని ఉన్నది. ఆహారం పచనం చేస్తూ ఉన్న విధానం కనుక అది అగ్ని స్థలముగా చెప్పారు. వచ్చే స్థలము నుంచి కంఠం దాకా వాయుభాగం. ఊపిరితిత్తులు నిరంతరంగా గాలిని పీలుస్తూ వదులుతూ శరీరాన్ని శుద్ధం చేస్తూ ఉన్నాయి కాబట్టి అది వాయుస్థలము, ఊపిరితిత్తులు అన్నారు. ఈ కంఠము నుంచి పైన ఉన్న శిరోభాగం అంతా ఆకాశము. ఈ ఆకాశ భాగములోనే అన్నీ చేరి ఉన్నాయి. అది ఆకాశ దీపం పెడతారు మన కార్తీక మాసంలో. ఆ ఆకాశ దీపం అంటే మనకి కంఠం యొక్క భాగము బ్రహ్మాండమునందే ప్రకాశమానమై ఉన్నటువంటి ఆకాశ దీపం. అది నానా ఛిద్రఘటోదర స్థిత మహాదీప ప్రభాభాస్వరం జ్ఞానం యస్యతు చక్షురాదికరణద్వారా బహిస్పందతే జానామీతి తమేవ భాంతమనుభాత్యేతత్ సమస్తం జగత్తు తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే అని చెప్పి శంకరాచార్యుల వారు దీనిని ఉదాహరణగా తీసుకున్నారు.
నానా ఛిద్రఘటోదర స్థిత మహాదీప ప్రభాభాస్వరం జ్ఞానం యస్య తు చక్షురాదికరణద్వారా జ్ఞానం యస్య తు చక్షురాది చక్షువు శ్రోత్రము గ్రాణము జక్వ ఉన్నటువంటి ఇవన్నీ రంధ్రాలుగా ఈ పైన బ్రహ్మాండమే ఘటముగా పోలిసి దాని లోపల ఉన్నటువంటి జ్యోతి అని చెప్తారు ఆయన గారు. ఆ ప్రకారం ఇది ఆకాశ భాగం, ఆకాశ దీపం, అంతరాత్మ దీపం ఇక్కడే ఉన్నదని చెప్పని ఇట్లాగా మనకి పంచభూతాలు ఈ దేహములో చెప్పే అంశము. ఇంకా కొంచెం గనక అంతర్గతంగా ప్రయాణం చేసినట్లయితే ఆపోస్థలం ప్రాదేశ మాత్ర పురుషుడు నివాసమై ఉన్నటువంటి ప్రదేశం ఆపోస్థలం అన్నారు. కంఠం మొదలు పెదిమల వరకు ఉన్నటువంటి భాగం దీన్ని జ్యోతిలి అని చెప్పని ఇదే ప్రాదేశ మాత్ర పురుషుడు ఉన్నటువంటి స్థలముగా ఆయనే శబ్ద బ్రహ్మస్వరూపము. శబ్ద బ్రహ్మని నిష్ణాత పరం బ్రహ్మాదిగచ్చతి. ఈయనను శబ్ద బ్రహ్మము అన్నారు. మహాకారణము అనే దాన్ని మనం పరబ్రహ్మ అని చెప్పుకున్నాం. ఇక్కడ చెప్పింది శబ్ద బ్రహ్మము అని అర్థం. కంఠం మొదలు పెదిమల దాకా ఉన్నటువంటి ఈయన కూడా పంచభూతాత్మిక స్వరూపుడుగా ఉన్నాడు. ఈ ప్రాదేశ మాత్ర పురుషుడు కూడా ఆపోస్థలము. ఇది మనకి ఈ విషయం తైత్రీయంలో చెప్పడం జరుగుతుంది. సయ ఏషోంతర్హృదయ ఆకాశ తస్మిన్ అయం పురుష మనోమయ హిరణ్మయ అమృతమయ అంతరేణ తాలుకే. అంతరేణ తాలుకే. తాలువలంటే దవడలు. ఈ దవడకు మధ్య భాగంలో ఉన్నటువంటి పురుషుణ్ణి మనోమయ హిరణ్మయ జ్యోతిర్మయ అని ఇట్లా 3 విశేషణాలతో చెప్పుకొచ్చాడు అక్కడ. ఆపోస్థలములో ఉన్నటువంటి ఈ ప్రాదేశమాత్ర పురుషుని గురించి మనోమయ అమృతమయ హిరణ్మయ అంతరేణ తాలుకే. కంఠం నుంచి ఆరంభమవుతాయి. కంఠం అనేది ఆకాశ స్థలం, తర్వాత కకార స్థలం ఆకాశ స్థలం, చకార స్థలం వాయుస్థలం, టకార స్థలం అగ్నిస్థలం, తకార స్థలం జలస్థానం, పకార స్థలం పృథివీ స్థలం. ఇది పంచభూతములు. కనుక ఈశ్వరుణ్ణి పంచభూతాత్మిక స్వరూపుడుగా మహాత్ములు భావించారు. అష్టమూర్తి బృద్దేవ పూజనం. రమణ భగవానుల వారు మరి నటరాజస్వామి తిరుమన్నావలయ స్వాముల వారిని అష్టమూర్తి బృద్దేవ పూజనం అని అష్టమూర్తులుగా పంచభూతాత్మిక స్వరూపుడుగా విశ్వవ్యాపకుడుగా చెప్పినటువంటి విధానము. అట్లాగా ఈ ఈశ్వరుడు అని చెప్పన్నప్పుడు మనకి ప్రాదేశమాత్ర పురుషుడుగా ఆపోస్థలములో శబ్ద బ్రహ్మముగా ఉన్నటువంటి విధానము. ఆయన నుండే మనకి వేదరాశులన్నీ వస్తూ ఉన్నాయి. ఉపనిషత్తులు భగవద్గీత పురాణములు ఇతిహాసములు కావ్యములు ఎన్ని వచ్చాయి చెప్పండి. ఒక ఆపోస్థలము నుంచే ఇవన్నీ కూడా ప్రసరింపబడ్డాయి. దీన్నే ఇవాలంబతే సేంద్రయోని ఎత్ర కేశాంతౌ వివర్తతే వ్యపోహ్య శీర్ష కపాలే అని తైత్రీయంలో వస్తుంది. వ్యపోహ్య శీర్ష కపాలే అనగా కపాలాన్ని కిందన్న దవడలను చీల్చుకొని లోన ఉన్నటువంటి కకార స్థలములో, చకార స్థలములో, టకార స్థలములో, తకార స్థలములో, పకార స్థలములో ఉన్నటువంటి ఆ అక్షరములు స్తనముల వలె కుచముల వలె ఏలాడుతూ ఉన్నాయట. అవి జాలుబారి అక్కడి నుంచి అమృత ధారలు కురిసినట్లుగా ఈ వాక్యములనేటువంటి అమృత తుల్యమై ఉన్నటువంటి శబ్దజాలములు బయటికి వెలువడుతూ ఉన్నాయి. దాన్ని అక్కడ స్థానయవ అనే పదంతో వాడతారు. స్థానముల నుంచి ఏ ప్రకారంగా శిశువులకు మరి శక్తినిచ్చే విధానముగా, వారి ప్రాణాన్ని కాపాడే విధానముగా క్షీరధారలు ప్రసరిస్తూ ఉన్నాయో అట్లా శిష్యకోటిని కూడా ఉద్ధారకం చేయటానికి, వాళ్ళ చక్కటి ఆధ్యాత్మిక శక్తిని అందించటానికి ఈ స్థలముల నుంచి
అమృతధారలు వర్షించే విధానంగా ఉన్నాయి కాబట్టి స్తన ఇవాలంబతే సేంద్రయోని త్రాసు కేశాంతే వివర్తతే ఎపోహ్య శీర్ష కపాలే అని అంటారు. అట్లాగా ఉన్నటువంటి ఈ పంచభూతాత్మిక స్థానములుగా ఉన్నటువంటి ప్రాదేశ మాత్ర పురుషుడు ఆయన్ను కూడా శబ్ద బ్రహ్మ స్వరూపుణ్ణి పంచభూతాత్మిక స్వరూపుడుగా చెప్పిన విధానము. ఈ అక్షర సముదాయాల నుంచే మనకు అన్ని భాషలు వస్తూ ఉన్నాయి. ఎన్నైతే ఉన్నాయి విషయంలో అన్నీ కూడా ఈ పంచస్థానాల నుంచి రావాల్సిందే. ఆకాశం కకారం ఆకాశ స్థలం, చకారం వాయుస్థలం, టకారం అగ్నిస్థలం, తకారం జలస్థలం, పకారం పృథివీ స్థలం. ఈ పంచస్థానాలు కాక కంఠమునకు అవతల నుంచి వచ్చే అక్షరాలు లేవు, పెదిమల నుండి యువతల నుంచి యువతల పుట్టే అక్షరాలు లేవు. మీకు కంఠం మొదలు పెదిమల దాకా వరకే మీకు అక్షర సముదాయం ఉత్పన్నమయ్యే విధానం కనుక ఆ అక్షర సముదాయం నుంచి అనేక భాషలు వెలువడుతూ ఉన్నాయి కనుక అక్షరములే అనేక భాషలుగా ఏర్పడినటువంటి విధానం. అట్లాగా అన్ని భాషలకు మూలమై ఉన్నటువంటిది ఆపోస్థలం వైఖరి వాక్కు అన్నారు. వైఖరి వాక్కు ఇది మానవులకు విశేషముగా ఉన్నటువంటిది. పశ్యంతి వాక్కు పక్షులకు విశేషముగా ఉన్నది. మధ్యమా వాక్కు పశువులకు విశేషముగా ఉన్నది. పరావాక్కు వృక్షములకు విశేషముగా ఉన్నదని చెప్పని ఉత్తర గీతలో స్వామివారి ఆ వంశం ప్రస్తావిస్తారు. కానీ ఈ 4 వాక్కులు మనకున్నాయి. వాటిలో ఒక్కటొక్కటే ఉన్నది. పశ్యంతి వాక్కు పక్షులకు, మధ్యమ వాక్కు పశువులకు, పరావాక్కు వృక్షములకు అని చెప్పి వైఖరి వాక్కు మానవులకు విశేషముగా ఉందనే మాట. కానీ ఈ 4 కూడా పనిచేస్తూ ఉన్నాయి. పశ్యంతి వాక్కు పనిలో పనిచేస్తున్నది, మధ్యమ వాక్కు పనిచేస్తున్నది, పరావాక్కు పనిచేస్తున్నది. అయితే వైఖరి వాక్ అనేది అందరికీ కూడా విశేషముగా పనిచేస్తున్నటువంటి విధానం. ఎందుకంటే ఉదయం లేచిన కాడి నుంచి వ్యవహారం చేయాలంటే అందరూ వైఖరి వాక్కును ఆశ్రయించాల్సి ఉంటుంది. దాని ద్వారానే అన్ని కార్యాలు అవుతూ ఉంటాయి. కాబట్టి దీని ఆపో స్థలములో ఉన్నటువంటి ప్రాదేశ మాత్ర పురుషుడు ఆయన స్థలంలో ఉన్నటువంటివి పంచభూతములు అన్నారు. ఇంకా కొంచెం మన ఉన్నత స్థాయికి వెళ్ళినట్లయితే ఇక అది మహాకారణం. మహాకారణం అంటే అక్కడ ఉన్నటువంటి అతను పరబ్రహ్మము అన్నారు. ఆపో స్థలంకి వస్తే శబ్ద బ్రహ్మము అంటాము. అదే మహాకారణ స్థలం గ్రాణ స్థలానికి పోతే అక్కడ పరబ్రహ్మము అంటాం. ఇంకా దాని నుంచి పైకి పోయి సుషుమ్నాలో ప్రవేశిస్తే అక్కడ శుద్ధ బ్రహ్మము అంటాం. కాబట్టి చాలామంది ఈ శబ్ద బ్రహ్మము వద్ద ఉన్నారా, శబల బ్రహ్మం వద్ద ఉన్నారా, పరబ్రహ్మం వద్ద ఉన్నారా, శుద్ధ బ్రహ్మము దగ్గర ఉన్నారా అని చూసినట్లయితే చాలా వరకు ఈ శబ్ద బ్రహ్మముగా ఉన్నటువంటి స్థలము అక్కడే అందరూ నిలిచి ఉన్నారు. శబ్ద బ్రహ్మము నుండి శబల బ్రహ్మం అంటే అది హంస యొక్క ఆశ్రయంలోకి ప్రవేశించాల్సి ఉంటుంది. ఆడదాకా ఎక్కువ మంది రాలేరు. ఒకవేళ వచ్చినా ఎక్కువసేపు ఉండలేరు. ఇక దాని తర్వాత సుషుమ్నా యందు ఉన్నటువంటి శుద్ధ బ్రహ్మం అక్కడికి ఎవరు వస్తాయా? మనుష్యానాం సహస్రేషు కశ్చిత్ ఏ ఒకానొకడో అని స్వామి చెప్పిన మాట. అట్లాగా మరి ఈ యొక్క శ్వాస అని చెప్పని అన్నాము, అది కాలస్వరూపము అన్నాం. అది ఈశ్వరుడు, కాలస్వరూపుడై ఉన్నటువంటి వాడు ఈశ్వరుడు. కాలాయ నమః, కల వికరణాయ నమః, బలాయ నమః అని మన పంచముఖాలలో మనకి చెప్పేటువంటిది ఒకటి ఉంటుంది. సజ్జోజాత వామదేవ అఘోర తత్పురుషాద ముఖాలలో ఒకటి చెప్పేది. కనుక ఈశ్వరుడు పంచభూతములుగా చేరి ఉన్న విధానం కాబట్టి ఈ శ్వాసలో పంచభూతములు చెప్పడం జరుగుతుంది. మనకి ఇది కృష్ణ పరమాత్మ ధ్యానం యొక్క అంశంలో ప్రస్తావన వస్తుంది. పంచాత్మికంబైన పవనంబు నిగృహీతమైనది. ఇంత మూలం, ఇంత సూక్ష్మముగా వీటిల్లో దర్శించుకునే విధానాలు చాలామంది చేయరు.
అంతలాకి ఎవరు రారు. ఎంతోమంది మీకు లోకంలో ప్రబోధకులు ఉన్నారు, తత్వ ప్రబోధం అందించే వాళ్ళు ఉన్నారు. ఎవరు కూడా ఈ కోవకు వచ్చి మాట్లాడరు, ఈ స్థానాలకు వచ్చి మాట్లాడరు. చేపడికి పంచకోశములు, స్థూల దేహం, ఇంద్రియాలు, వాటి యొక్క విధానాలు, వాటి గురించి మాట్లాడుకునే విధానాలే ఉంటాయి. మీరు ఎవరైనా ఆశ్రయించండి, గురువుని ఆశ్రయం. ఎంతోమంది సాధువులు ఉన్నారు, సన్యాసులు ఉన్నారు, పీఠాధిపతులు, మఠాధిపతులు, మండలాధీశ్వరులు, మహా పెద్ద పెద్ద బిరుదులు గాంచుకుని పెద్ద పెద్ద మఠాలు కట్టుకుని ఉన్నవాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ వద్ద కూర్చోండి, ఇలాంటి మాటలు ఏమైనా మీకు ఏమైనా వినపడతాయేమో చూడండి. సాధారణంగా రావు, నాకు తెలిసి రావు. ఒక స్వరాజ్య మహానుభావుడు ఇచ్చినటువంటి గొప్ప జ్ఞానం. కాబట్టి ఇక్కడ మనం ఏం చెప్పుకున్నాము అంటే, మరి ఈ పంచభూతములు శ్వాస యందు ఉన్నాయి అనే మాట ఇప్పుడు చెప్పుకున్నట్లుగా సూక్ష్మం నుంచి మనకు స్థూలం నుంచి సూక్ష్మం దాకా వచ్చేసాం. ఎక్కడ ఆరంభం చేశాం? పాంచభౌతికమైన భవనంబు దేహం ఆరంభం చేశాం. అట్లా స్థూల దేహ స్థానాల్లో కూడా పంచభూతాలు అనే విషయం చెప్పుకున్నాం. అదే ప్రకారంగా మరొక అంశం చెప్పుకున్నట్టు బ్రహ్మాండంలో కూడా మనకు పంచభూతాలు చెప్పామాట. శ్రోత్రం ఆకాశే, వాయువు త్వక్కు, అగ్ని చక్షు, అప్సు జిహ్వ, పృథివ్యాం గ్రాణమితి. అనగా ఆకాశ స్థలం స్తోత్రము, వాయుస్థలం అగ్నిస్థలం నేత్రము, పృథివీ స్థలం గ్రాణము, జలస్థలం ఆపోస్థలం. ఇట్లా మన బ్రహ్మాండంలో కూడా బ్రహ్మాండం పంచభూతాలు చెప్పే విధానం ఉన్నది. అట్లా మన ప్రాదేశిక పురుషుడుగా శబ్ద బ్రహ్మము యొక్క స్థలంలో కూడా ఈ పంచభూత అంశాలు మనం చెప్పుకోవడం జరిగింది. ఇంకా కొంచెం సూక్ష్మంగా పోతే కాలస్వరూపుడుగా ఉన్నటువంటి ఈశ్వరుడు గమనించాల్సిన అంశం ఇక్కడ మీరు మహాకారణం పరబ్రహ్మ స్వరూపం. దాని కార్యమై ఉన్నటువంటి శ్వాస అది ఈశ్వర స్వరూపం. అది ఎందుకంటే శుద్ధ సాత్విక బ్రహ్మాకార వృత్తి అనేటువంటి ఒక మాయా సమన్వితుడై ఉన్నటువంటి ఈశ్వరుడు కాలస్వరూపముగా ఉండి సమస్త జీవుల ఆయువుని హరించి వేసి లయకర్తగా ఉన్నాడు ఇక్కడ. కాబట్టి ఆ ప్రకారముగా శ్వాస అనేటువంటిది కాలస్వరూపముగా చెప్పుకుంటే ఆయన యందు ఉన్నటువంటివి ఈ పంచభూతములు అని అర్థం. కనుక ఈ పంచభూతముల సంబంధమై ఉన్నటువంటివి మన సూక్ష్మదేహము. ఈ సూక్ష్మదేహము స్థూలదేహం రెండు కూడా 20 తత్వాలతో స్థూలదేహం, 19 తత్వాలతో సూక్ష్మదేహం. ఈ మాట మీకు సీతారామాంజనేయంలో మహిత దేహేంద్రియ ప్రాణమానసాది దృశ్య రూపిణియు జడాత్మికయు మహావికారిణియగు ప్రకృతి సకారంబు పరమ పురుష. సకారముగా చెప్పుకొచ్చారు, అనగా బయటకు వచ్చే శ్వాస సకారము అని. దాని యందు ఇవన్నీ ఉన్నట్లుగా మనకు సీతారామాంజనంలో చెప్పేటువంటి మాట. కాబట్టి శ్వాసను ఆశ్రయించి నివృత్తి మార్గంలో ప్రయాణం చేసినట్లయితే ఎంతెంత శ్వాస ఆగుతూ ఉంటే అంతంత మీకు ఈ పంచభూతముల సంబంధమై ఉన్నటువంటి గణజాలం, గణములు అంటే జ్ఞానేంద్రియ, కర్మేంద్రియ, అంతరేంద్రియ గణాలుగా చెప్పారు. ఈ మొత్తం కూడా జడమయ్యి పోయే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఈ ప్రకారంగా ఈ అంతా కూడా ఈ శ్వాస అనేటువంటి కాలస్వరూపుడగు ఈశ్వరుని యొక్క అధీనములో స్థూలదేహము పనిచేస్తుంది, సూక్ష్మదేహము పనిచేస్తుంది. అందుచేత ఈ పంచభూతములు అనేటువంటివి పరబ్రహ్మములో ఉన్నాయా, శ్వాస రూపమై ఉన్న ఈశ్వరునిలో ఉన్నాయా అని చెప్పిన విషయం మీద గమనించుకోవాల్సిన తగిన అంశము. శ్వాస అనే ఈశ్వరుని యందు ఈ పంచభూతములు చేరి ఉన్నాయి. ఆయన పంచభూతాత్మిక ఈశ్వరుడుగా మహిమాన్వితుడుగా ఉన్నటువంటి విధానం కనుక ఎప్పుడైతే శ్వాస అనేది పూర్తిగా ధ్యానంలో ఆగిపోతుందో ఆ ఈశ్వరుడే శబల పరబ్రహ్మమవుతాడు. ఆ ఈశ్వరుడే పరబ్రహ్మముగా ఉన్నాడు తుర్యములో. అది మహాకారణ స్థితి. ఆ పరబ్రహ్మమే పరావిద్య మహాకారణం లయమైపోయిందా అంటే మీకు శుద్ధ బ్రహ్మం మాత్రమే ఉంటుంది.
ఆ ప్రకారముగా శుద్ధ బ్రహ్మము, పరబ్రహ్మము, శుద్ధ సాత్విక బ్రహ్మాకార మహాకారణం పరబ్రహ్మము. ఆ పరబ్రహ్మము యొక్క ఆశ్రయములో కాలరూపముగా ఉన్నటువంటి అతడు ఈశ్వరుడు. అటు ఈశ్వరుని యందే ఈ పంచభూతములనబడేటువంటివి ఇవిడి ఉన్నటువంటి విధానము. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సతు.